ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम। ఒక కృష్ణ భజన చేద్దాం. ఆనంద సాగరా మురళీధరా आनंद सागरा मुरलीधरा मीरा प्रभु राधे श्याम वेणुगोपाला मीरा प्रभु राधे श्याम वेणुगोपाला आनंद सागरा मुरलीधरा आनंद सागरा मुरलीधरा मीरा प्रभु राधे श्याम वेणुगोपाला मीरा प्रभु राधे श्याम वेणुगोपाला नंद यशोदा आनंद किशोरा नंद यशोदा आनंद किशोरा जय जय गोकुल बाला जय राधा गोपाला जय जय गोकुल बाला जय राधा गोपाला आनंद सागरा मुरलीधरा आनंद सागरा मुरलीधरा मीरा प्रभु राधे श्याम वेणुगोपाला मीरा प्रभु राधे श्याम वेणुगोपाला वेणुगोपाला आनंद सागरा मुरलीधरा। श्री कृष्ण चंद्र भगवान की जय। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम अंडी। वर्स नंबर 5 నుంచి కలిపి చాంట్ చేద్దాం. सत्वं रजस्तम इति गुणाः प्रकृति संभवाः निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम् तत्र सत्वं निर्मलत्वात् प्रकाशकमनामयम् सुखसंगेन बध्नाति ज्ञानसंगेन चानघा रजोरागात्मकं विद्धि तृष्णासंगसमुद्भवम् तन्निबध्नाति कौन्तेय कर्मसंगेन देहिनम् तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनां प्रमादालस्य निद्राभिः तन्निबध्नाति भारत सत्वं सुखे संजयति रजः कर्मणि भारत ज्ञानमावृत्य तु तमः प्रमादे संजयत्येव
సత్వమిత్యుత రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా సర్వద్వారేషు దేహేష్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. ఇంతవరకు నిన్న చూడటం జరిగింది. విద్యార్థి ప్రశ్న, స్వామి సత్వగుణం వచ్చింది నా పర్సనాలిటీలోనికి అంటే అటువంటప్పుడు ఎలాంటి చిహ్నం కనిపిస్తుంది? లింగం కిం లింగం శంకర భగవత్పాద అంటారు. ఎప్పుడైతే ఈ గుణాలు వివృద్ధి చెందుతున్నాయో అంటే మనల్ని ఓవర్ పవర్ చేస్తున్నాయి. సత్వగుణం వచ్చినప్పుడు ఎటువంటి చిహ్నం కనిపిస్తుందండి అంటే నిన్న ఏం చెప్పారు? దేహేస్మిన్ సర్వద్వారేషు ప్రకాశ ఉపజాయతే. ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా ప్రకాశవంతంగా అవుతాయి. సత్వగుణానికి సింబల్ ఇది. సింపుల్ ఎగ్జాంపుల్ నిన్న ఏం చెప్పామండి అంటే ఈరోజు క్లాస్ బాగా అర్థమైంది అంటే ఈరోజు సత్వగుణం బలంగా ఉన్నట్టు లెక్క. సరిగా వినలేకపోయాను స్వామి అంటే మిగతా 2 గుణాలు మనలో ఆ టైంలో ఉన్నాయి కాబట్టే మనకి ఆ శ్రద్ధ రాలి. వివృద్ధి ప్రకాశ ఉపజాయం. ఏ ప్రకాశం స్వామి అంటే జ్ఞాన ప్రకాశం. జ్ఞాన ప్రకాశం అంటే ఇంద్రియాలు వినటం, మనస్సుకు అందించటం, బుద్ధి అర్థం చేసుకోవటం ఇవన్నీ కూడా 100% జరుగుతాయి సత్వగుణం ఉంటే. సత్వగుణం వస్తే ఇది సింబల్. స్వామీజీ మరి రజోగుణం వస్తే ఏ రకమైన చిహ్నాలు మనలో కనిపిస్తాయండి అంటే 12వ శ్లోకంలో స్వామి చెప్తున్నారు. లోభ ప్రవృత్తిరారంభ కర్మనామశమస్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభా. టుగెదర్. లోభ ప్రవృత్తిరారంభః కర్మనామశమస్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభా. హే భరతర్షభ, హే అర్జున, వివృద్ధే రజసః. రజోగుణం మనల్ని అకామిడేట్ చేస్తే ఏ రకమైన పరిస్థితులు, చిహ్నాలు, లింగాలు మనలో కలుపుతాయో స్వామి బ్యూటిఫుల్ గా చెప్పారు. ఏమేమి వస్తాయట ఆ చిహ్నాలు? మొదటిది లోభ. లోభ అంటే రజోగుణం ఉంది అంటే ష్యూర్ షైన్ ఇది. ఏంటి స్వామిజీ ఇది? గ్రీడ్. గ్రీడ్ అంటే లోభము అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని చల్లారని కోరిక. దుర్యోధన టీము దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి, శ్రీకృష్ణుడు రాయబారంకి వెళ్ళినప్పుడు దుర్యోధనుడి యొక్క లోభం యొక్క పరాకాష్ఠ ఎంత అంటే ఏమంటాడండి? సూది మనమోపినంత భూమి కూడా వాళ్ళకి నేను ఇవ్వను, అంత నాకే ఉండాలి. లోభం. అయితే ఈ లోభం కూడా 2 రకాలు ఉంటుందటండి. ఒకటి వరల్డ్లీ లోభం, ప్రాపంచికమైన లోభం. ఒకటి ఆధ్యాత్మిక లోభం కూడా ఉంటుంది. ప్రాపంచిక లోభాన్ని మనం ఫాలో అవ్వకూడదు. మరి ఆధ్యాత్మిక లోభం ఏంటి స్వామి అంటే ఆధ్యాత్మికంగా లోభం ఏంటండి అంటే ఇన్నాళ్ళు నేను ఈ మంత్రం ప్రతిరోజు 1000 చేస్తున్నాను, రేపటి నుంచి 2000 చేస్తా. ఇన్నాళ్ళు ధ్యానం నేను 10 నిమిషాలు, పావు గంట చేస్తున్నాను, రేపటి నుంచి అరగంటకు పెంచుతా. అది ఎక్కువ కూడబెట్టుకోవటమే, కానీ ఆధ్యాత్మిక సంపద కూడబెట్టుకోవటం. కాబట్టి తులసి రామాయణంలో తులసిదాస్ చెప్తారు ఈ లోభం ఓకే, భగవంతుడు ఓకే అంటాడట. దీనికి ప్రాపంచిక లోభాన్ని ఇక్కడ కండెమ్ చేస్తున్నాడు. ప్రాపంచిక లోభం అంటే సంతోషం లేకపోవడం.
లోభం ఉంటే నష్టం ఏంటి స్వామి అంటే మన హ్యాపీనెస్ ని మనం కోల్పోతాం. ఇంకా కావాలి ఇంకా కావాలన్న వృత్తి మనల్ని కామ్గా కూర్చొనివ్వదు. పూజ్య గురూజీ అంటారు ఎప్పుడు దీన్ని మోరిజం అంట. మోరిజం అంటే మనం చూసాం కమ్యూనిజం ఉంది, సెక్యులరిజం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా స్వామి. మోరిజం ఏంటండి అంటే ఇంకా మోర్ 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 మోర్. ఆ మోరిజం ఉందే దాని పేరే లోభగుణం. శంకర భగవత్పాదులు చెప్తారు పరద్రవ్య చింత. లోభం అంటే ఏంటండి అంటే ఇతరుల సంపాదన నాకు కావాలనే కోరిక. అది ఇంకొకరికి సంబంధించింది అయినప్పటికీ కూడా నేను ఆశపడుతుంటాను. దాని పేరు లోభం. ఇది రజోగుణం ఉంటే ఈ థాట్ ఎక్కువగా ఓవర్ పవర్ చేస్తుంది మనం. ఏమండి ఇది కేవలం ఏదో సామాన్య విషయమే కాదండి. చక్రవర్తులు రాజ్యాలు ఎందుకండి వ్యాపింపు చేస్తారు? ఎందుకంటే లోభగుణం. దీన్ని క్షత్రియ లోభము అంటారు. అది ఎవరికైనా ఉండొచ్చు. ఈ బౌండరీ సరిపోదండి, ఇంకా 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 ఆక్యుపై చేసిస్తామంట. దాని పేరు క్షత్రియ లోభం. అలాగే ఇంకొక లాభం ఉంటుంది. బిజినెస్ లో మీరు వ్యాపారం చేస్తున్నారు కదండి, నెలకి ₹1,00,000 లాభం వస్తుంది కదా, సంతోషమేనా అంటే ఆహా, ఇంకా వ్యాపించి వ్యాపించి వ్యాపిస్తా. ఇవన్నీ కూడా అనేక రకాలైన లోభగుణం. అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు రజోగుణం వస్తే ఈ వృత్తి వస్తుంది. పిల్లలైనా అంతే. వాళ్ళకి 2 టాయ్స్, వాళ్ళకి ఎఫెక్షన్ ఉన్నప్పుడు చూడండి, ఆ టాయ్ లాక్కుంటే వాడు ఒప్పుకోడు. ఎందుకంటే వాడికి అది కావాలి. ఆ పొసెసివ్నెస్ ఉందే. 4 భుజాల్లోనూ 4 బొమ్మలు పెట్టుకొని కూర్చుంటానంటే. ఈ రకంగా లోభ వృత్తి అనేది మనలో ఉంటుంది. ఐ వాంట్ మోర్ అని రజోగుణంకి. అలాగే రెండోది పరమాత్మ ఏం చెప్తున్నారు? లోభః ప్రవృత్తి. రజోగుణం వస్తే మరొక చిహ్నం ఏంటి స్వామి? ప్రవృత్తి. ప్రవృత్తి అంటే పర్పస్ లేకపోయినా కర్మ చేయడం. ప్రవృత్తి అంటే యాక్చువల్ గా ట్రాన్స్లేషన్ యాక్టివిటీ. ఎప్పుడు పని ఉండాలి స్వామి. ఎప్పుడు ఏదో ఒక పని ఉండాలి. అందులో కొంత తప్పు లేదు. కానీ ఇక్కడ ఈ ప్రవృత్తి ఏంటంట, ఆ పర్పస్ లేకపోయినా నేను చేస్తాను అంటాను. ఎందుకంటే ఖాళీగా కూర్చోలేక. ఇది కొంత మంచి నిర్వచనం. భగవత్పాదులైతే అంటారు ప్రవర్తనం సామాన్య చేష్ట. సామాన్య చేష్ట అంటే వాళ్ళకి ఏదో ఒక పని చేస్తూ ఉండటం సామాన్యం. సామాన్యం అంటే ఇన్ జనరల్ గా ఏదో ఒక పని చేస్తారు. చెబుతూ ఆయన కింద రాస్తారు. ఏది పని లేదనుకోండి, రాజసికుడిని చూస్తే మనం ఇలా కాలు ఊపుకుంటూ కూర్చుంటాడు. దాని పర్పస్ ఏమీ లేదు. కానీ ఆ రజోగుణం అలా చేస్తుంది. ఇలా కాళ్ళు ఊపుతా, చేతులు ఊపుతా, కాకపోతే వేళ్ళు గోళ్ళు కొరుక్కుంటూ కూర్చుంటారు కొంతమంది. మా స్వామీజీ అంటారు అవేమైనా టేస్ట్ గా ఉంటాయి ఏంటి, బొద్దస్తమానం కొరుకుతారు వాటిని అని. ఇదంతా కూడా రజోగుణం యొక్క రజోగుణం వస్తే చేష్ట సామాన్యం అయిపోతుంది. పని చేసి తీరుతాం. ప్రవృత్తి. మూడవది రజోగుణం వస్తే ఏమవుతుందంట, ఆరంభ కర్మణం. అంటే రజోగుణం ఉన్న వాళ్ళు చేసే ఒక గొప్ప లక్షణం ఏంటి స్వామీజీ అండి అంటే అండర్టేకింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్. కర్మనామ ఆరంభ. వేరు వేరు యాక్టివిటీస్ ని దే స్టార్ట్. ఇక్కడ అది స్టార్ట్ చేశాను, ఇక్కడ ఇది స్టార్ట్ చేశాను, ఇక్కడ 10 బిజినెస్లు స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఈ రోజు ఢిల్లీలో ఉంటారు, రేపు బెంగళూరులో ఉంటారు, 3 ఎల్లుండి చెన్నైలో ఉంటారు. ఆ రకంగా వాళ్ళని వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. కర్మణ ఆరంభ అంటే దే అండర్టేక్ డిఫరెంట్ యాక్టివిటీస్. ఇది కూడా రజోగుణం యొక్క లక్షణం. ఇంకా రజోగుణం యొక్క లక్షణం ఏంటి స్వామి అంటే అశమహ అన్నారు పరమాత్మ. శమము అంటే కంట్రోల్. అశమము అంటే అర్థం ఏంటంటే అంటే దే కెనాట్ కంట్రోల్ దెమ్సెల్వ్స్. కంట్రోల్ అనేది సాత్వికుడి యొక్క గొప్ప లక్షణం ఉంది. మనస్సుని ఇంద్రియాల్ని ఆగు అంటే ఆపగలడు. కానీ రజోగుణం అశమహ, నో కంట్రోల్.
తీసుకొని వెళ్ళిపోతాయి మనల్ని, తీసుకొని వెళ్ళి ఇన్వాల్వ్ చేసిస్తాయి. అది కూడా రజోగుణం యొక్క లక్షణమే అశమః. ఇంకా ఆఖరిది స్వామి చెప్తున్నారు స్పృహ. స్పృహ అంటే అర్థం ఏంటి స్వామి అంటే తృష్ణ. ఎప్పుడు కూడా ఐ వాంట్ సంథింగ్ ఎల్స్, కోరిక లేకుండా ఉండడం. ఆల్వేస్ భగవత్పాదులు దీన్ని ఏమంటే సామాన్య వస్తు విషయ తృష్ణ. సామాన్య వస్తు విషయ తృష్ణ అంటే హీ ఆల్వేస్ కీప్స్ వన్ డిజైర్. దాని పేరు స్పృహ అంట. ఇది ఎప్పుడు కూడా తడి చేసేస్తుందటండి మన అంతఃకరణని. వేదాంతానికి ఏం కావాలో తెలుసా అండి? వేదాంతానికి పొడి హార్ట్ కావాలి, పొడిగా ఉండాలి అంతఃకరణ. రాగము ఈ తడి అటాచ్మెంట్ తడికి సింబల్, పొడిగా ఉండాలి అంటారు. అందుకే ఉపనిషత్తుల్లో ఏం చెప్పారండి? ఉపనిషత్తుల్లో గురువుని చేరేటప్పుడు సమిదలు పట్టుకొని వెళ్తాడు శిష్యుడు. సమిదలు ఏంటి స్వామి అంటే సమిదలు ఎండు కట్టెలే. స్వామి ఆల్రెడీ గురువుని చేరే టైంకే విద్యార్థి యొక్క అంతఃకరణ ఆ రకంగా తయారైంది. ఆయన ఇలాగ జ్ఞాన అగ్ని పెట్టగానే అంటుకుంటారు. తడి కట్టెలు పెట్టుకెళ్ళామనుకోండి, ఆయన అగ్గి పెడుతూ ఉంటాడు, దీనికి అంటదు. కారణం ఏంటంటే ఇంకా రాగబుద్ధి ఉంది. స్పృహ అంటే అది ఏదో ఒకటి ఉంచుకుంటాం మనస్సులో, సంథింగ్ ఆర్ అదర్. ఇవన్నీ కూడా రజోగుణం వస్తే ఈ లక్షణాలన్నీ పుడతాయి అర్జున అని ఎంత సైంటిఫిక్ గా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడో చూడండి. లోభః ప్రవృత్తిః కర్మణాం ఆరంభః అశమః స్పృహ. ఇవన్నీ రజోగుణం వచ్చినప్పుడు ఉదయించే మానసికమైన పరిస్థితులు అర్జున. అండర్స్టూడ్? అర్జునుడు అన్నాడు, స్వామి అర్థం చేసుకోకపోవడానికి ఏముంది, క్లియర్ గా ఉంది. మరి తమో గుణం వచ్చినప్పుడు ఏమవుతాయి స్వామి? తమస్సు వస్తే ఏమవుతుందంట? 13 అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ. తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. టుగెదర్. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. హే కురునందన, వివృద్ధే తమః. తమస్సు పెరుగుతూ ఉంటే ఎలాంటి సిగ్నల్స్ వస్తాయట మనలో? ఇవన్నీ మనకు కొంచెం అనుభవమేనండి. మొదటి సిగ్నల్ ఏంటంటే అంటే తమస్సు పెరిగితే అప్రకాశం వస్తుంది. అప్రకాశం అంటే ఏంటి స్వామి? లైట్లు ఆగిపోతాయా? అప్రకాశం అంటే పరిస్థితిని అర్థం చేసుకోలేని స్థితి. అర్థం అవ్వదు అక్కడ ఏం జరుగుతుందో. క్లాస్ అర్థమైందా? అవలేదు అంటే తమో గుణం. అప్రకాశం అంటే అర్థం చేసుకునే స్థితిలో ఉండం. ప్రకాశం పోవడం అంటే ఇది పనిచేయట్లే. ఈవెన్ ఒక జోక్ వేసినా వాళ్ళు నమ్మరట. ఎందుకు స్వామీజీ వాళ్ళు నమ్మరు? వారికి అర్థం అవ్వలే జోకులో ఏముంది. ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటారు, స్వామీజీ ఎందుకు ఆ జోక్ చెప్పారు, ఎందుకు ఆ జోక్ చెప్పారని. శుక్రవారం జోక్ వేస్తే ఆదివారం నవ్వు వస్తుంది దానికి, అంత గ్యాప్ ఉంటది. అప్రకాశం ఒకటి, ఏది అర్థం అవ్వదు. కొంతమంది మనం ఏదైనా చెప్పినప్పుడు కూడా వాళ్ళు చూడండి ఏమన్నారు నేను సరిగా అర్థం చేసుకోలేదు అంటాం. మళ్ళా చెప్పాలి. ఆ బ్లాక్ ఇస్తుందే ఆ బ్లాక్ పేరే తమో గుణం, అప్రకాశ. రెండవది అప్రవృత్తి. శ్లోకం కానీ చూస్తే అక్కడ ఆకారం ఉంటది. అప్రకాశ
అప్రవృత్తిశ్చ. అప్రవృత్తి అంటే ఏంటి స్వామి అంటే ప్రవృత్తి పైన ఇంట్రెస్ట్ లేకపోవడం. ఏదైనా ప్రవృత్తి అంటే కర్మ, పని చేయటం. పని చేయటానికి ఇంట్రెస్ట్ కలగకపోవడాన్ని అప్రవృత్తి అంటారు. ఇది మన భాషలో ఏమంటారండి అంటే లేజినెస్, లేదంటే సోమరితనం, పోస్ట్ పోన్మెంట్. పని చెయ్యండి అంటే చేయరు, ఇంట్రెస్ట్ లేదంట. అది తమోగుణం మహాబలం అండి. అసలు మెజారిటీ పనిని ఆపేది తమోగుణమే. ఆ ఇంట్రెస్ట్ లేకపోవటము, పోస్ట్ పోన్ చేయటము, లేజినెస్ ఉండటం వలన we don't go. అప్రవృత్తి. హెల్ప్ చేస్తామన్నా వాళ్ళు కదలరు, అలా కూర్చుంటారు మన్ను తిన్న పాములాగా. పెద్దవాళ్ళు అంటారు మాయ చాలా రకాలుగా ఉంటది. ఆవిడకి చాలా పేర్లు ఉన్నాయి. చారణమాయ, మారణమాయ, ఉచ్చాటనమాయ, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అందులో ఈ మాయను ఏమంటారటండి అంటే స్తంభనం మాయ అంటారు. స్తంభనం అంటే అలాగ స్తంభం లాగా అయిపోతాం, ఏమి ఆలోచించము, ఏమి చెయ్యము అంటారే, ఆ స్తంభన గుణం పేరే తమో గుణం. అలా ఉండిపోతాం అంతే. అది సాత్వికము కాదు, రజస్సు కాదు. సత్వంలో బుద్ధి షార్ప్ గా ఉంటది. ఆ స్తంభనం అనే గుణాన్ని ఈయన పొందుతాడన్నమాట. బోత్ స్పిరిచువల్ లోను, ప్రాపంచికంగా. ఆధ్యాత్మికంగా కూడా మీరు ఆధ్యాత్మికంగా కర్మయోగాన్ని చేయండి, సేవ, ధ్యాన, తపస్సులు ఇత్యాదులు చేయండి అంటే ఏంలే. ప్రాపంచికంగా చేయండి, అది సాధించండి, ఇది సాధించండి అని అది లేదు. అప్రవృత్తి. ఓకే. ఇంకా మూడవది ప్రమాదం. ప్రమాదం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్రమాదం అంటే ఫర్గెట్ఫుల్నెస్, కేర్లెస్నెస్, నాట్ గివింగ్ ఇంపార్టెన్స్. వాళ్ళెవరు ఇంపార్టెన్స్. కొంతమంది ఈవెన్ ఆధ్యాత్మిక రంగంలోనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక విద్యార్థి అనుకోండి, మంచి స్కాలర్ వచ్చాడు మన ఊరు, వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాడు, రా వెళ్దాం, కొత్త కొత్త జ్ఞానం వస్తుందండి అంటే వీడు ముందే ఎలా కట్ చేస్తాడు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పర్సన్. హీ డోంట్ గివ్ రెస్పెక్ట్ ఎట్ ఆల్. దాని పేరు ప్రమాదము అంటే. ప్రమాద. నాలుగవది మోహం. మోహం కూడా తమోగుణం యొక్క సంతానం. మోహం అంటే అసలు జ్ఞానం వైపు వెళ్ళనివ్వదు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్తారు, మోహితం నాభిజానాతి మామేభ్యః పరం అవ్యయం. నేనెవరో తెలుసా? పరం. పరం అంటే బెస్ట్, సుప్రీం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ ఆత్మ, బ్రహ్మ, భగవంతుడు ఏటున్నారండి అంటే దిస్ ఈస్ ద ఫైనల్ పరం. అవ్యయం. అవ్యయం అంటే ఏనాడు కూడా నాశనం లేనటువంటి వస్తువు. పరం అవ్యయం. మాం, నేను భగవంతుడు. అయినా మరి ఎక్కడైనా సరే మంచి వస్తువు ఉందంటే పరుగులు పెడతాం జనరల్ గా. మన సైకాలజీ అది. మంచి సినిమా రిలీజ్ అయిందంటే పరుగులు పెడతాం, మంచి క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే పరుగులు పెడతాం, మంచి భోజనం ఉందంటే పరుగులు పెడతాం. మరి ఇంత గొప్ప వస్తువు కోసం ఎందుకు పరుగులు పెట్టడం లేదండి అంటే మోహితం. కేవలం బుద్ధిలో ఉంచుకున్న మోహగుణం. మోహగుణం అంటే ఉత్తమమైనదేదో అధమమైనదేదో విచక్షణ చేయలేని స్థితి. మోహితం నాభిజానాతి. వాడు నన్ను తెలుసుకోలేడు. ఈ క్రీమ్ ఇక్కడ ఉంటే, ఈ తమో గుణాన్ని పెట్టుకొని ఉంటే he cannot see my light, because of which everything shining, because of which everything living. మోహితం నాభిజానాతి. ఈ మోహం కూడా తమో గుణం యొక్క ప్రసాదమే. ఇది వ్యవహారంలో ఎలా కనిపిస్తుందో తెలుసా అండి? ఇన్ఫాచ్యుయేషన్ అంటాం. ఇన్ఫాచ్యుయేషన్ అంటే అది ఇష్టపడడం కన్నా బాగా లో గ్రేడ్. అది అధర్మం అని తెలుసు, అది చెయ్యకూడదని తెలుసు. ఉదాహరణకి పరస్త్రీని ఇష్టపడుతున్నాడు అనుకోండి, దాని పేరు ఇన్ఫాచ్యుయేషన్ అంటాడు. వాడి స్త్రీని వాడు ఇష్టపడితే ఓకే. ఇన్ఫాచ్యుయేషన్ అంటే మన రాగంలో కూడా నీచం ఉంది, అధర్మం ఉంది. ఇవన్నీ తమోగుణం ప్రసాదించే బుద్ధులు.
మనది కాదది. ఆ ఇన్ఫాచ్యుయేషన్ అది చాలా విషయాల్లో మనకి ఉంటది. లేకపోతే ఉండలేను స్వామీజీ అంట. నాది కాకపోయినా నిన్ను తెచ్చి రావణుడు నాశనం అయిపోయాడు. ఈ ఇన్ఫాచ్యుయేషన్ వల్లనే. తన వస్తువు కాదది, ఆశపడ్డాడు. పైగా నేను బలవంతుడిని, నన్నెవరు ఏం చేయలేరు అనుకున్నాడు. కానీ ధర్మం కొట్టేసింది. దుర్యోధనుడు వీళ్ళందరూ గురైపోయినది ఈ గుణానికి. ఇన్ఫాచ్యుయేషను, అవివేకము ఇవన్నీ కూడా తమోగుణం యొక్క సంతానం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అన్నిటికన్నా ప్రమాదమైంది తమస్సు. రజస్సు ఓకే. రజస్సులో దాన గుణం ఉంటది, ఈశ్వర గుణం ఉంటది. ఇలాంటి మంచి మంచి లక్షణాలు ఉన్నాయి. కష్టపడే తత్వం, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటది. కొంత అర్థం చేసుకోగలడు రాజసికుడు. కానీ తమో గుణం కంప్లీట్ డార్క్ షేడ్. లైట్ అంటే ఏంటో తెలియదు. అంటే ఈ భగవంతుడు మనకు చెప్పడం వివృద్ధి అంటే తమో గుణం వచ్చినప్పుడు ఈ రకంగా మన బుర్ర అయిపోతుంది. కాబట్టి యూ షుడ్ బి అలర్ట్. ఈ రకంగా మూడింటికి కూడా 3 లక్షణాలని స్వామి చెప్పడం జరిగింది. తమో గుణం అంత ప్రమాదమైనది. హనుమంతుడు లంకకెళ్ళి రావణుడిని చూస్తాడు కదండి. రావణుడు కోర్టులో. హనుమంతుడు జ్ఞాని, మహాజ్ఞాని కదా. ఆయన రావణాసురుడుకున్న దోషం ఏంటని చెప్తాడు తెలుసా? రావణ, నీ దోషం తమో గుణం. ఆయన ఒక మాటే అంటాడు. ఏంటి స్వామిజీ అంటే, మోహమూల బహుశూల ప్రద. ఆ తమో గుణం వలన నీకు మోహం కలిగింది. ఈ మోహం ఏం చేస్తుంది తెలుసా? బహుశూల ప్రద, అనేక శూలాలతో పొడుస్తుంది నిన్ను. కాబట్టి ఆ తమో గుణాన్ని విడిచిపెట్టు, ప్రాపర్ గా ఆలోచించు. హనుమంతుడు చెప్పే తీరు చూడండి. ఆ రోజే వింటే లంకకు చేటు ఉండేది కాదు. ఆలోచించు, ఇది తప్పా ఒప్ప? సీతనే తిరిగిచ్చేస్తే నీకొచ్చిన నష్టమేంటి? హనుమంతుడు అన్నది అదే. ఏదో పొరపాటు అయిపోయింది, అయిపోని మళ్ళా ఇచ్చి ఆయన భార్యని ఇన్నాళ్ళు 10 నెలలు ఉంచావు ఆమెని లంకలో. ఆవిడ నేచరు క్యారెక్టర్ నీకు అర్థమైందిగా. ఆవిడేమైనా నీకు లొంగే మహిళ? ఆలోచించు, అహానికి పోకు. ఆ రకంగా తమో గుణం వలన, ఆలోచించను అనే మొండి పట్టు వలన నీ లైఫ్ ను స్పాయిల్ చేసుకుంటున్నావు. సోలాల్లా పొడుస్తున్నాయి నిన్ను అని చెప్పటం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఏం చెప్పినా అండి మనం ఆలోచించాలి. మూర్ఖత్వానికి ఓటేయకూడదు. 2 వైపులా పక్కన పెట్టి, యథార్థంగా పెట్టి, ఎవ్వరు లేనప్పుడు ఇది నేను చేసింది మంచిదా, వాళ్ళు చేసింది మంచిదా, నాకు వాళ్ళు ఇష్టపడట్లే, స్టిల్ యు థింక్, ఆలోచిస్తే పరిష్కారం వస్తుంది. తమో గుణాన్ని జయించాలి అంటే సాధనం ఏంటి స్వామిజీ అంటే, వీ షుడ్ స్టార్ట్ థింకింగ్ ఆన్ ద ఇష్యూస్. ఆవేశంలో ఏదైతే చేస్తాం తప్పులేదు, తప్పు చేస్తాం, కానీ దాన్ని మళ్ళీ ఆలోచిస్తే రెక్టిఫై అయిపోతుంది. కాబట్టి ఆ రకమైన నిర్మాణం వివేక చూడామణిలో స్వామి చేస్తారు. ఈ తమో గుణము ఆవహించింది అంటే బుద్ధి అనేక రకాలైన భావనలకి రాంగ్ జడ్జిమెంటే ఇస్తుంది. ఇక్కడ జడ్జిమెంట్ కెపాసిటీ ఉంటుంది కదండి, ఇది అని. ఆ జడ్జిమెంట్ కెపాసిటీని కోల్పోతుంది తమస్సు ఉంటే అని చెప్తారు. ఎన్ని రకాలుగా కోల్పోతుంది అంటే అభావనకి గురి అవుతుంది. అభావన అంటే అసలు ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వాలో కూడా తెలియదు, కంప్లీట్ బ్లాక్. దాని పేరు అభావన. అది కొంత నయం. కొంతమంది బుద్ధి అట తమో గుణం ఉంటే అభావన కాదు కదా, విపరీత భావనకి గురి అవుతుంది. విపరీత భావన అంటే ఎలాగ ఆలోచించకూడదో అలాగ ఆలోచిస్తారు. విపరీత భావన. కొంతమంది అసంభావనగా ఆలోచిస్తారు. అసంభావన కంటే అక్కడ అసలు ఫ్యాక్టే ఉండదు, సత్యమే ఉండదు, కానీ కంక్లూషన్కి వచ్చేస్తారు. సత్యమే లేదు, అసలు అది జరగనే లేదు, కానీ దే కంక్లూడెడ్ ఇట్ అండ్ దే బిలీవ్డ్ ఇట్, ఇట్ ఈస్ హ్యాపెండ్. ఇవన్నీ తమో గుణం ఇక్కడ చూపించే ప్రభావం. రాంగ్ జడ్జిమెంట్స్, ఇక్కడ జడ్జిమెంట్ కెపాసిటీ కోల్పోతుంది. దాని పేరే మోహము అంటారు. కాబట్టి అర్జున, ఇవన్నీ చిహ్నాలు. తమోగుణం వచ్చింది అని మనకి తెలియజేసే చిహ్నాలు.
కాబట్టి మనం అప్పుడు ఫ్యాన్ రెగ్యులేటర్ ఎలాగైతే మారుస్తామో అలా మార్చాలి. ఏ ఉపాయము లేదు అంటే చాంట్ లార్డ్స్ నేమ్. ఏదో అపాయం వస్తుంది బుద్ధిలో, అది కరెక్ట్ గా ఆలోచించట్లేదు, ఐ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ డేంజర్ అనుకున్నారనుకోండి, పట్టుకోవటమే. భగవన్ నామం మనసులో పట్టుకొని చాంట్ చేస్తుంటే మెల్లగా శాంతిస్తుంది అంతఃకరణ. మెల్లగా శాంతి ఉంది అంటే అప్పుడు మన ప్రాబ్లమే లేదు. నిజానికి మనం ఊహించుకున్న ఈ ప్రాబ్లమ్స్ లో వాటికి యథార్థత 90% ఉండదు, అవి లేవు అక్కడ. ఈ మైండ్ కొన్న ప్రొజెక్షన్ పవర్ వల్ల ప్రపంచాన్ని ఇలా భయంకరంగా మార్చేసింది. సో ఈ రకంగా పరమాత్మ మూడింటికి 3 చిహ్నాలని చెప్పడం జరిగింది. ఆ టాపిక్ ఎండ్ అయింది. అసలు ఎంత బాగా చెప్తారండి త్రిగుణాల గురించి ఈ అధ్యాయంలో. పరిచయం, స్వరూపం, వాటి ప్రభావం మనపైన. ఇప్పుడు అయిపోయిన టాపిక్ లో చిహ్నాలు, రాబోయే టాపిక్ లో చెప్తున్నారు. ఈ కొత్త టాపిక్ శ్రీకృష్ణ పరమాత్మ ఈ వెర్స్ నుంచి స్టార్ట్ చేస్తారు, గుణాలకు సంబంధించి. ఏంటి స్వామీజీ ఆ టాపిక్? లైఫ్ ఆఫ్టర్ డెత్. ఈ శరీరం పడిపోయిన తర్వాత ఏంటి మన యొక్క డెస్టినీ కాబోతుంది, మన యొక్క గతి ఏమవుతుందో టాపిక్. స్వామీజీ గతికి ఈ గుణాలకి సంబంధం ఏంటి స్వామి అంటే, ఈ గుణాలే ఆ దాన్ని కూడా డిజైన్ చేస్తాయి. ఇప్పుడు ఏ గుణాలని మనం పెంపొందించుకొని బలం చేసుకుంటామో అవే మన యొక్క డెస్టినీ, మన భవిష్యత్తు, మన తరువాత ఏరియానంతటిని డిసైడ్ చేస్తాయి. అది టాపిక్ అని. సత్వగుణం ఉంటే మన గతి ఏమవుతుంది తరువాత జన్మకి, రజోగుణం ఉంటే ఏమవుతుంది, తమో గుణం ఉంటే. లైఫ్ తర్వాత కూడా ఇవే ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ టాపిక్ వెళ్లే ముందు స్వామీజీ లైఫ్ తర్వాత డెత్ తర్వాత లైఫ్ అంటున్నారు కదా, అది ఎవరికి ఉంటుంది స్వామి? చనిపోయిన తర్వాత మళ్ళా పుడతాడు, లేదంటే ఈ జన్మ తర్వాత మళ్ళీ జన్మ అంటున్నారు కదా, అది ఎవరికి ఉంటుంది? ఎందుకు అడుగుతున్నామంటే, ఈ జీవితం అంతా ఉన్న ఈ భౌతిక శరీరం ఇక్కడే కాల్చేశారు, పడిపోయింది. మనం ఈ 100 ఏళ్ళు ఇంటరాక్ట్ అవుతున్న ఈ మెయిన్ షీట్, పై పొర ఏదైతే ఉందో ఇదైతే ఇక్కడ భస్మం అయిపోయింది. కాబట్టి శరీరం అయితే వెళ్ళదు. అవునా కాదా స్వామీజీ? అవునరా అబ్బాయి, శరీరం అయితే వెళ్ళదు, దాని కథ అయిపోయి. మరి ఆత్మ అంటారా? ఆత్మకు వెళ్ళేది లేదు, వచ్చేది లేదు. ఆత్మకు వీటితో సంబంధం లేదు. సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపానికి జన్మ లేదు, మరణం లేదు, పుణ్యం లేదు, పాపం లేదు. కాబట్టి అది కూడా టాపిక్ లో లేదు. శరీరం కాల్చేసాం చూ వెళ్ళదు, నెక్స్ట్ జన్మకి ఆత్మ. మరి ఎవరు స్వామీజీ జర్నీ చేస్తున్నారు అంటే ఆన్సర్ ఏంటండి అంటే, ఆయన పేరు జీవుడు అంటారు. దీన్నే భగవద్గీతలో అనేక సార్లు పరాప్రకృతి అని, జీవ చైతన్యం అని, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంట. జీవుడు. ఈ జీవుడు పురుషుడు కాదు, స్త్రీ కాదు. జాగ్రత్తగా వినండి. జీవస్థాయిలో లింగం ఉండదు, పురుషుడు కాదు, స్త్రీ కాదు. ఆయనకున్న ఒకే ఒక సామాను, ఆయనకున్న ఒకే ఒక సరుకేంటి స్వామి అంటే అజ్ఞానం. ఈ జీవత్వం యొక్క గేమ్ ఎంతవరకు స్వామీజీ అంటే, స్వరూపం యొక్క జ్ఞానం తెలియని వరకు మనల్ని మనం ఒక ఇండివిజువల్ గానే ఫీల్ అవుతాం. ఆ ఇండివిజువల్ ఫీలింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ జీవహుడ్. నేను సెపరేటు, నేను అల్పుడిని అనే వృత్తి ఉంటది కదండి మూలలో మన పర్సనాలిటీలో. ఆ భావన పేరు జీవహ అంటారు, జీవుడు. మరి జీవుడు ప్రయాణించినప్పుడు స్వామి మీరు ఇప్పుడు చెప్పారు జీవుడు అందరికీ సమానమని, అందరూ సమానంగా పుట్టాలి కదా, ఎందుకు పుట్టడం లేదంటే, ఈ జీవుడు సూక్ష్మ శరీరాన్ని తనతో ఉంచుకుంటాడట. ఇప్పుడు సూక్ష్మ శరీరంలోనే వాసనలు పెట్టుకుంటాం. అందుకే పూజ్య గురుదేవులు అంటారు, ఏది పడితే అది చేసేయకండి, ఈవెన్ ఏది పడితే అది ఆలోచించకండి అంటారు ఆయన.
ఎందుకంటే ప్రతి థాట్, ప్రతి యాక్షను ఒక వాసనని మన అంతఃకరణలో విసిరేస్తుంది. అది కాఫీ వాసన అయినా కావచ్చు, లేకపోతే ట్రావెలింగ్ వాసన అయినా కావచ్చు, రీడింగ్ వాసన అయినా కావచ్చు. కొంతమందికి కొట్టడం చాలా అలవాటు, కొంతమందికి తిట్టడం చాలా అలవాటు. ఇవన్నీ వాసనలే. భౌతికంగా వచ్చేసరికి యాక్షన్, కానీ లోపట అవి వాసనల రూపంలో ఉంటాయి. వేరు 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 ఈ వాసనలన్నీ పట్టుకొని జీవుడు ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి, ఇంకొక వాసనలకు అనుగుణమైన వాతావరణంలోనికి వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రయాణం చేసేది ఏంటండి అంటే జీవుడు ప్లస్ వాసనలు, ఈ రెండు కలిపి ప్రయాణం చేస్తాయి. అజ్ఞానం ఉన్నన్నాళ్ళు పునరపి జననం, పునరపి మరణం, పునరపి అజ్ఞానం ఉన్నన్నాళ్ళు, భగవత్ సన్నిధానం చేరనన్నాళ్ళు ఆ తిప్పలు మనకి తప్పవు. కొంతమంది అంటారు ఇది మేము నమ్మం, అవి కూడా సిద్ధాంతాలే. చారు ఆకులు ఇత్యాదులు, కమ్యూనిస్టులు ఇత్యాదులు మరణం తర్వాత మరలా జన్మ ఏంటి, ఈ కథ ఎక్కడితో అయిపోయింది అంతే. చార్వాకులు అనే సిద్ధాంతులు అంటారు పుణ్యము లేదు పాపము లేదు, ఈట్ అండ్ డాన్స్ అండ్, వాళ్ళు ఏమంటారండి అంటే రుణం కృత్వా ఘృతం పిబేత్, అప్పు చేసైనా నెయ్యి వేసుకొని అన్నం తినండి అంటారు. మనం భయపడతాం, స్వామీజీ అప్పులు చేసుకొని తినేస్తే పాపం వచ్చేస్తుంది కదా, ఆలసం మనం తినేస్తామంట. అప్పు చేసుకొనైనా నెయ్యితోనే భోజనం చేయండి, చచ్చిపోయినతో సరే, వాడు పోయాడు, మనం అక్కడతో కథం. ఈ పాపము పుణ్యము ఇవేం లేవు, అదొక సిద్ధాంతం అటండి. నేను విన్నాను ఒక ఆయన దగ్గర, రామాయణంలో రాముడు వాళ్ళ కోటలో జాబాలి అనే ఒక ఋషి ఉండేవాడు. జాబాలి ఆయన పేరు. ఆ ఋషి ఈ చార్వాక్ సిద్ధాంతానికి ఋషి. అందుకే రాజు అన్ని రకాల సిద్ధాంతాల్ని అంగీకరించాలి. వశిష్ఠుడు ఉండేవాడు, విశ్వామిత్రుడు ఉండేవాడు, ఈ జాబాలి కూడా ఉండేవాడు కోర్టులో, దశరథుడి కోర్టులో. రాముడు పితృవాక్ పరిపాలన చేస్తాను, నాన్నగారు చెప్పిన మాట వింటాను అనేసి అరణ్యానికి వెళ్ళిపోయారు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తర్వాత భరతుడికి ఇదంతా తెలుస్తుంది, దశరథుడు ఇక్కడ చచ్చిపోయాడు. ఆ భరతుడి కోపంపై అయోధ్యలో ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని, ఋషులు మునులు వీళ్ళు కూడా పట్టుకొని, కౌసల్యాన్ని పట్టుకొని రాముడి దగ్గరికి వెళ్ళి, అన్నా నువ్వు మళ్ళా వచ్చే, నేను అయితే ఈ రాజ్యం పరిపాలన చేయను, ఆవిడేదో తెలియక పొరపాటు చేసింది, నువ్వు అరణ్యంలో ఉండటం ఏంటి, నేను ఆశిస్తానా అన్న రాజ్యాన్ని, నీ పాదసేవకుడిని నేను కింగేంటన్నా అని బతిమాలుకుంటాడు కాలు పట్టుకొని. అప్పుడు కోర్ట్ అనమాట, అక్కడ అందరూ రకరకాల వ్యక్తులు రకరకాలుగా రాముడిని కన్విన్స్ చేస్తారు. కొంతమంది రాముడు తీసుకునే నిర్ణయం కరెక్ట్ అని, కొంతమంది వెనక్కి వచ్చేమని, కొంతమంది అలా రకరకాల అభిప్రాయాలు చెప్తే, ఈ చార్వాకుడైన జాబాలి అంటే డెత్ తర్వాత లైఫ్ లేదనే సిద్ధాంతం ఉన్న జాబాలి, చార్వాకుడు అంటాడు, ఆయన అంటాడంటే జాబాలి రాముడితో, కరెక్ట్ రామా, పితృవాక్య పరిపాలన చేయటం ఉత్తమమైన ధర్మం, దశరథుడు చెప్పిన మాట నువ్వు వినటం కరెక్ట్, అందులో నాకు డౌట్ లేదు. కానీ నువ్వు ఈ పని చెయ్యు అని దశరథుడు చనిపోయాడు. దశరథుడు చనిపోయాడు కదండి, చనిపోయాడు కాబట్టి ఆయనతో పాటుగా ఆయన మాట కూడా చనిపోయాడు. కాబట్టి నువ్వు అరణ్యవాసం చేయవలసిన అవసరం లేదు, ఎవరి జీవితమైనా అంతే, మనం ఉన్నన్నాళ్లే, మనం చనిపోయామంటే అయిపోయాయి, తర్వాత అనేది లేదు. కాబట్టి నువ్వు వెనక్కి వచ్చేవచ్చు, ఆ ధర్మమే చార్వాసు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఈ గుణాలు ఇవన్నీ నిజంగా ప్రభావాన్ని చూపిస్తాయా, తర్వాత లైఫ్ ని డిజైన్ చేస్తాయా? ఇది ఒక రకంగా మంచి మాట, ఒక రకంగా చెడ్డ మాట. ఏదో మంచి మంచి కర్మలు చేసి సాధు వృత్తిలో ఉన్న వాళ్ళు మళ్ళా ఎటో ఆశపడతాం, పోనీలే మంచి జన్మ వస్తుంది, సాధన కంటిన్యూ చేయవచ్చు, ఈ మకిలిని తగ్గించుకోవచ్చు. చెడ్డ కర్మలు చేసిన వాళ్ళు, అమ్మో ఇంత పాపం చేసేసాను, ఎక్కడికి వెళ్ళిపోతాను, ఏ యోనిలో పడిపోతాను. పైగా చూస్తుంటాం కదండి, సంఘంలో ఘోరమైన బాధలు అనుభవిస్తున్న వాళ్ళు మన చుట్టూ ఉంటారు. ఏమో నాకు ఆ పరిస్థితి వచ్చేస్తుంది ఏమిటో అనుకుంటాం. కాబట్టి ఏదైనప్పటికీ కూడా అది మిస్టీరియస్ అంటే ఎవ్వరూ చూడలే.
శాస్త్రం అయితే చెప్పింది, కానీ భౌతికంగా శరీరం పడిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానో ఎవరిని చూడలేదు. ప్రమాణం ఏంటి స్వామి? ఫలానాది ఉంది అని ప్రమాణం భగవద్గీత, శ్రీకృష్ణుడే ప్రమాణం. కాబట్టి గీత ఏం చెప్తే అది మనం నమ్మవలసిందే. యాక్చువల్గా ఈ టాపిక్ కంప్లీట్ గా 8th చాప్టర్ లో శ్రీకృష్ణ పరమాత్మ డీల్ చేశారు. జననం తర్వాత జర్నీ ఎలా ఉంటుంది. ఆ 8వ అధ్యాయం సారాంశం అంతా స్వామి ఒక శ్లోకంలో చెప్తారు. ఏంటి స్వామిజీ ఆ సారాంశం? యం వాపి స్మరణ్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైత కౌంతేయ సదా తత్ భావభావితాః అని ఏమన్నారండి అంటే, త్యజంతే అంతే కలేవరం, మన కలేవరాన్ని మనం త్యాగం చేసిన అంత క్షణంలో, అంటే మనం మరణించినప్పుడు ఏ భావాన్నైతే మనం కలిగి ఉంటాం, అంటే లాస్ట్ థాట్ ఏది కలిగి ఉంటామో అది తర్వాత కంటిన్యూ అవుతుంది. అంటే మనం చనిపోయినప్పుడు ఏ లాస్ట్ థాట్ పెట్టుకుంటామో మన భవిష్యత్ ఆ థాటే డిసైడ్ చేస్తుంది. కొంతమంది దీన్ని అమాయకంగా ఏమనుకుంటారు, చనిపోయినప్పుడు నారాయణ అనేస్తే వైకుంఠానికి వెళ్ళిపోతాను, చనిపోయినప్పుడు ఓం నమ శివాయ అనేస్తే శివసాయుధ్యానికి వెళ్ళిపోతాను. ఆ లాస్ట్ థాట్ అంటే లాస్ట్ ఏం థాట్ వచ్చిందో అది కాదని అర్థం. ఈ జీవితం అంతా మనం ప్రయాణం చేసి మన క్యారెక్టర్ ఇది అని ఏ థాట్ ని నిర్మించుకుంటాం అదొక్కటే ఉంటది యాక్చువల్గా. ఆ థాటే తరువాత శరీరాన్ని ప్రసాదిస్తుంది. అది మంచిదైతే మంచి శరీరాలు, మంచి వాతావరణం, మధ్యమమైనదైతే మధ్యం, అధమమైనదైతే అధం. దాని పేరే మన యొక్క వ్యక్తిత్వము అంటాం. ఒక్కటే వృత్తి అది. ఈ జీవితం అంతా మనలో అనేక మార్పులు, నడవడికలు, పెద్దవాళ్ళ యొక్క ప్రమేయం, గురువుల యొక్క ప్రమేయం, శాస్త్రాల యొక్క ప్రమేయం, మన అలవాట్లు, మన యొక్క పనులు, వీటన్నిటి యొక్క సారాంశం ఒక నిర్మాణం చేసుకుంటాం. కాబట్టి ఇది బాగుండాలంటే జీవితాంత ప్రయాణం అంతా బాగుండాలి అంటారు తేజోమయం. ఆఖరం కృష్ణుడి స్మరణలోనికి రావాలండి అంటే లైఫ్ అంతా కృష్ణుడిని స్మరిస్తేనే దేహం వదిలినప్పుడు కృష్ణ స్మరణ వస్తుంది. లైఫ్ అంతా డబ్బుల గురించి, ఫైటింగ్ల గురించి ఆలోచించుకొని ప్రాణం పోయినప్పుడు నారాయణ అన్నట్టు వాడు నారాయణ అంటారు. ఎన్ని కథలు చెబుతారో మన పెద్దవాళ్ళు. కాబట్టి ఉంది, ఈ దీన్ని బట్టే నెక్స్ట్ గతి ఉంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. ఆ డిజైన్ చేసేవే గుణాలు. మరి సత్వగుణం ఉంటే ఎక్కడికి వెళ్తారు, రజోగుణం ఉంటే ఎక్కడికి వెళ్తారు, తమో గుణం ఉంటే ఎక్కడికి వెళ్తారో స్వామి వర్స్ నెంబర్ 14 లో చెప్తున్నారు. సత్వం ఉంటే ఏమవుతుంది స్వామి, ఆ సాధకుడికి ఏమవుతుందంట? యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. దేహభృత్, దేహభృతు అంటే దేహాన్ని ధరించిన ఆ జీవుడు ప్రళయం యాతి, ప్రళయాన్ని చేరుకున్నాడు. యాతి అంటే చేరుకోవటం, ప్రళయము అంటే ఇక్కడైతే ఆ దేహానికి ప్రళయం. ప్రళయాలు కూడా భాగవతంలో చాలా చెప్తారు. దేహానికి ప్రళయం ఉంటుందంట, సృష్టికి ప్రళయం ఉంటుందంట, బ్రహ్మకి ప్రళయం ఉంటుందంట. ఒక్కొక్కరు ఒక్కొక్క లైఫ్. మన ప్రళయం ఎప్పుడు స్వామి, దేహానికి ప్రళయం ఎప్పుడు స్వామి? 100 ఏళ్ళు నరుడికి. దేహభృతు ప్రళయం యాతి, ఈ దేహాన్ని ధరించిన వాడు ప్రళయాన్ని చేరినప్పుడు అప్పటికి ఎలా ప్రిపేర్ అయి ఉన్నాడంట? యదా సత్వే ప్రవృద్ధే,
సత్వాన్ని బాగా ప్రవృద్ధం చేసుకున్నాడు బతికినన్నాళ్ళు. అందుకే భగవంతుడు చూడండి ఏ పదం వాడాడంటే ప్రవృద్ధి. ప్రవృద్ధి అంటే తను కల్టివేట్ చేసుకున్నాడు సాత్విక గుణాన్ని. ఇది మన చేతిలో ఉంటదండి, ఏ గుణాన్ని మనం పెంచి పోషించాలి. సాత్విక గుణాన్ని పెంచి పోషించాడు ఆయన. సత్వే ప్రవృద్ధే. పెంచటం వలన ఆయన ఎక్కడికి వెళ్తాడంటే స్వామి, ఉత్తమ విదాం లోకాన్ ప్రతిపద్యతే. ప్రతిపద్యతే అంటే ఆయన చేరుతాడండి. ఎక్కడ స్వామీజీ చేరుతాడు? ఉత్తమ విదాన్ లోకాన్. ఉత్తములైన విదాం అంటే జ్ఞానులు చేరే లోకానికి చేరుతాడు. అవి ఉత్తమ లోకాలే కాదండి, మహాత్ములందరూ చేరినటువంటి ఆ లోకాలకి సత్వాన్ని పెంచుకున్న ఈ జీవుడు చేరుతాడు. అవి ఎలా ఉంటాయంట? అమలాన్. ఆ లోకాలు ఎలా ఉంటాయి స్వామి? మలిన రహితంగా ఉంటాయి. మలినం అంటే దుమ్ము ధూళ బృతే ఇది కాదు. మలినము అంటే కల్మషం ఉండదు. కల్మషాలు ఏమీ ఉండదు. మన అంతఃకరణ కల్మషం లేకుండా ఉంది అంటే అది ఉత్తమ లోకమే. అటువంటి కల్మషరహితమైన జ్ఞాన ప్రకాశాన్ని కలిగిన మహాత్ములు చేరిన లోకాలకి ఈ సాత్వికుడు చేరుతాడు. జీవితం అంతా చక్కగా సత్వాన్ని వృద్ధి చేసుకున్నాడు. తరువాత కూడా అది కంటిన్యూ అయింది ఆయనకి అని చెప్తూ పెద్దవాళ్ళు అంటారు. అవేం లోకాలట? ఉపాసకులు చేరే లోకాలట. ఉపాసకులు, వర్షిప్పర్స్ అంటాం కదండి. ఒక ఆయన సూర్యుడిని ఉపాసన చేశాడు అనుకో, జీవితం అంతా సూర్య ఉపాసన చేస్తే కల్మషాలన్నీ పోయాయి, సూర్యలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ మహా తేజస్సు, వైకుంఠలోకం. ఇటువంటి వాళ్ళు అటు గొప్ప లోకాలకి చేరుతారు. దేవలోకం, దేవలోకానికి వెళ్తారు. దేవతల లోకాలు, బ్రహ్మలోకానికి, ఇంకా గొప్ప సాధకుడైతే బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. సత్యలోకము అంటారు. అక్కడ సత్యం తప్ప ఇంకొక చింతనే ఉండదు. ఏ స్వామీజీ ఆ లోకానికి సత్యలోకం అని పేరు పెట్టారండి అంటే, అక్కడ సత్య చింతని తప్ప ఇంకొకటి ఉండదట. అంటే వాళ్ళు ఎంత పాలిష్గా చూడండి. ఎక్కడైనా మనం మెయింటైన్ చేస్తే గ్రేటే. సత్య చింతన తప్ప ఏ చింతన లేదు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు బ్రహ్మలోకానికి. ఇది సాత్వికుడు పొందే స్థితి. స్వామిజీ, మరి రాజసికుడు తామసికుడు ఎట్టబోతారండి? వీళ్ళిద్దరిని కలిపి ఒక శ్లోకంలోనే చెప్పారు స్వామి. రాజసికుడు గతి ఎలా ఉంటుంది, తామసికుడు గతి ఎలా ఉంటుందంట? రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజసి నౌనిది. నౌనంటే రజోగుణాన్ని కలిగిన వ్యక్తి రజసి. ఈ రజసి ప్రళయం గత్వ, ఈయన కూడా ప్రళయాన్ని చేరుకున్నాడు అనుకోండి. ప్రళయాన్ని అంటే టైం వచ్చింది. ఎక్కడికి వెళ్తాడంట? కర్మ సంగిషు జాయతే. జాయతే వెళ్తాడంటే ఎక్కడికి? కర్మ సంగిషు. కర్మ సంగిషు అంటే కర్మతో సంఘాన్ని కలిగిన యోనులకి. అంటే ఎవరండి అంటే మనుష్య యోనులవి. ఓహో, సాత్వికుడు మళ్ళా మనిషిగా పుట్టడండి. ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయాడు. సాత్విక గుణం కలవాడు. అందుకే మన పై లోకాలన్నీ ఏం చెప్తారు? భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, ఆ పైన సత్యలోకం. అటు వెళ్ళిపోయింది ఆయన జర్నీ. ఈ రజోగుణం కలిగిన రజసి
కర్మ సంగిషు జాయతే. కర్మ సంగిషు అంటే మనుష్య యోని అంటారు భగవత్పాదులు. ఎందుకంటే మనం కర్మసంగులం. కర్మసంగులం అంటే కర్మాసక్తి యుక్తేషు మనుష్యేషు అంటాడు. మనుష్యుల్లో ప్రధానంగా ఉన్న వృత్తి ఏంటి స్వామి అంటే కర్మ ఆసక్తి. మనకిష్టం కర్మ ఆసక్తి. కర్మను విడిచిపెట్టి తపస్సే జీవితం అని నరుడు ఉండలేడు. ఎవరో ఉత్తముడు ఉంటే అది వేరే విషయం. ఎటు వెళ్ళిపోతారు రజోగుణం కలవారు అని చెప్తూ గురువులు చిన్న క్లారిటీ ఇస్తారు. అదేంటండి అంటే రజోగుణం ఉన్నంత మాత్రాన ఏ మనిషిగా పుడతాడు అనేది చెప్పలేము. అందుకే గహనా గతి అంటది భగవద్గీత. ఈ వాసనలు కరెక్ట్ గా ఈ శరీరంలోకి తీసుకెళ్తాయని చెప్పడం చాలా కష్టం అంట. కానీ ఇన్ జనరల్ గా మనం చెప్పొచ్చు మనుష్య యోనిలోకే వెళ్తారు రజోగుణం కలవారు అన్నారు. కానీ ఏ మనుష్య యోని స్వామి అని పర్టికులర్ గా చెప్పలేము. అలాగే ఉత్తమ లోకాలకు వెళ్తారు సాత్వికులు అన్నారు. ఉత్తమ లోకాల్లో ఎక్కడికి వెళ్తారు? బోలెడని ఉత్తమ లోకాలు ఉన్నాయి. రజోగుణం కూడా అంతే. కానీ ప్లస్ పాయింట్ ఏంటండి అంటే రజోగుణం ఎక్కువ ఉంటే ఎక్కువ వర్క్ ఆపర్చునిటీ ఉన్న సిస్టంలోకి మనం వెళ్తాం. దాని పేరే కర్మ సంగము. కర్మ సంగిషు జాయతే. స్వామిజీ మరి తమసి ప్రలీన. ప్రలీన అంటే ఆయన టైం వచ్చింది అనుకోండి. ఆయన ఎక్కడికి వెళ్తాడేంటి అంటే మూఢయోనిషు జాయతే. మూఢయోనుల్లోనికి వెళ్ళిపోతాడు. మూఢయోనిలు అంటే ఏంటి స్వామి అంటే రెండు బలంగా ఉంటే ఆ యోనిని మూఢయోని అంటారు. ఒకటి అవిద్య, కంప్లీట్ గా స్వరూపం గురించి ఏం తెలియదు, బలంగా ఉంది. అది కూడా అంటే తెలుసుకునే ఛాన్స్ కూడా లేదు. ఒకటి. రెండోది ఏంటి స్వామి మూఢయోని అంటే మ్యాక్సిమం ఇంప్యూరిటీస్, విపరీతమైన కల్మషాలు. ఈ రెండు ఉన్న జన్మని మూఢ జన్మ అంటారు. అవి ఎవరు స్వామి అంటే పశుపక్ష్వాది అంటారు భగవత్పాద. వారు ఆ రకంగా కాని జీవితం అంతా లీడ్ చేస్తే విపరీతమైన ఇంప్యూరిటీస్, అసలు ఇది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయి బుద్ధి ఆలోచించటమే మానేసింది, అలవాటే వదిలేసింది. ఆ రకంగా అయిపోయిన వాళ్ళు మాత్రం పశుపక్షాదులుగా పడిపోతారు. మూఢయోనులు అంటే పశుపక్షాది. ఈ రకంగా 3 డెస్టినీలు ఉన్నాయి. ఉత్తమమైన డెస్టినీ సాత్వికుడికి, మధ్యమమైన డెస్టినీ రాజసికుడికి, అధమమైన డెస్టినీ తామసికుడికి అవుతుంది. సాధనా పరంగా కూడా ఒక పాయింట్ చెప్తారు పెద్దవాళ్ళు. ఏంటంటే ఇక్కడ కూడా మనం అనేక లోకాలకు వెళ్తుంటాం ఈ జీవితంలో కూడా. సత్వగుణం కలిగిన వాళ్ళందరూ సాత్విక లోకాలకి వెళ్తారు. గురుదేవ్ ఎప్పుడు చెప్తారు లోకము అంటే ఏంటండి అంటే కామన్ ఎక్స్పీరియన్స్ ఏదుందో అదే లోకం. సాత్వికమైన లోకము అంటే అక్కడ మంచి దేవచింతన, దేవచర్చ, బుద్ధి ఉత్కృష్టమైన పదార్థాల గురించి ఆలోచించడానికి కలిగే అవకాశం ఉన్న ఏరియా. అందుకే పూజ్య గురూజీ దగ్గరికి కానీ పూజ్య గురుదేవ్ దగ్గరికి కానీ వెళ్తే మనం వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు మనం దేవలోకంలో ఉన్నామా సత్యలోకంలో ఉన్నామా అంటాం. అంత అప్లిఫ్ట్మెంట్ వస్తుంది మనకే. మహా తేజస్సు, మహాప్రకాశం. కించిత్ కూడా వాళ్ళు తమస్సుని ఎంటర్టైన్ చేయరు. సో అవన్నీ సాత్విక లోకం, అక్కడికే వెళ్తుంటాం. రజోలోకాలు ఉంటాయి ఇక్కడే మనం అనుభవిస్తున్న ఈ ప్రపంచం. రజోలోకాలంటే పూర్తిగా యాక్టివిటీ, స్వార్థము, పోటీ తత్వాలు ఇవన్నీ ఉన్నటువంటి ప్రపంచం. ఇంకా తమోలోకాలు ఉంటాయి, ఇన్ఫాచ్యుయేషన్, బుద్ధి పని చేయకుండా మందంగా మత్తుగా అందులో పడి ఉండిపోతుంది. ఏ లోకాలకు వెళ్తాం అనేది ఈ వృత్తే డిజైన్ చేస్తుంది. మొత్తం ప్రాంతానికి వెళ్ళామా, మధ్య ప్రాంతానికి వెళ్ళామా, అధమ ప్రాంతానికి వెళ్ళాం, అది శ్రీకృష్ణుడు చెప్పాలనుకుంటున్న విషయం. డెస్టినేషన్ ని డిజైన్ చేసేది థాటే. కాబట్టి ఇక్కడ థాట్ మార్చామంటే డెస్టినేషన్ ఆటోమేటిక్ గా మారిపోతుంది. అంత సులభం కూడా మనల్ని మనం పర్ఫెక్ట్ చేసుకోండి.
యథా వృత్తి తథా ఆకృతి అంటారు పెద్దవాళ్ళు. మన ఫ్యూచర్ కి రైటర్స్ ఎవరు స్వామి అంటే, మన ఫ్యూచర్ కి రైటర్స్ ని మనమే. చివరికి ఎవరు నా తల్లిగా ఉండాలి, తండ్రిగా ఉండాలి, ఎటువంటి గమనం ఉండాలి భవిష్యత్తులో మనమే కాబట్టే ఇప్పుడు మనం భయము, భక్తి, శ్రద్ధ, విశ్వాసము, భగవత్ కైంకర్యము ఇవన్నీ కూడా ప్రోత్సహించాలి మనంతట మనమే. ఎక్కడ ప్రోత్సహించాలి స్వామి? నా మనస్సుకే ప్రోత్సహింప చేయాలి. తప్పు అటువైపు వద్దు. ఈ మంచి అవకాశాలు ఉన్నది వినియోగించుకుందాం. సత్సంగానికి వెళ్దాం, దుస్సంగాన్ని విడిచిపెడదాం. సో ఆ రకంగా వాతావరణం మనం మార్చుకుంటూ ఎక్కువ డెడికేట్ చేసుకోవటమే మనల్ని మనం సత్వానికి. ఆటోమేటిక్ గా తరువాత కొంచెం అలవాటు అయిన తర్వాత మంచి నిర్ణయం తీసుకున్నాను నేను జీవితానికి. ఇప్పుడు హాయిగా ఉంది, క్లియర్ గా ఉంది, కల్పశాలన్నీ పోయాయి. రాగద్వేష, ఇచ్చ, అహంకార, అహంభావ, స్వభావాలన్నీ పోయాయి. హ్యాపీగా సత్వంగా ఇంకా భవిష్యత్తు వాళ్ళకి కనిపిస్తుంది. ఇంకా అంచెలంచెలుగా అవకాశాలు కూడా దొరుకుతాయి. అవన్నీ మనకి అక్కడ కూడా అంతే. ఒక స్టెప్ పడ్డామంటే 4 స్టెప్స్ ఆగుతాయి రజోతమో గుణాలు కూడా. కాబట్టి నడిచినప్పుడే ఎటువైపు అడుగేస్తున్నామో జాగ్రత్తగా చూసుకోండి. యాజ్ ద థాట్ సో ద మ్యాన్ అంటారు గురుదేవ్. కాబట్టి థాట్ లెవెల్లోనే మనం సాత్వికానికి డెడికేట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. సో ఈ రకంగా గీతా జ్ఞాన యజ్ఞం మొదటి దశ ఈరోజు మనం సంపూర్ణం చేసుకున్నాం. రేపు 7 గంటలకి కార్తీక అభిషేకాలు, రుద్రాభిషేకాలు సదల్లో ఉంటాయి. అందరూ రండి. 7 నుంచి 9, 9:30 వరకు అవ్వచ్చు. తర్వాత మీ పేరుతో రేపు చేయించుకోవచ్చు. మాస శివరాత్రికి కూడా మనం అభిషేకానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత గురుదక్షిణ మనం సమర్పిస్తాం. యజ్ఞం అయిన తర్వాత గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. గురుదక్షిణ సమర్పించాలనుకున్న వాళ్ళందరూ మిషన్ కి, ఈ మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేయాలనుకున్న వారందరూ సపోర్ట్ చేయండి. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ సద్గురునాథ్ మహారాజ్ की जय. హరి ఓం. హరి ఓం. అందరికీ ప్రణామం. ధన్యవాదాలు.